సంబంధించిన సెకండ్ వీడియో. మొన్నైతే చెప్పాను కదా, నేనైతే ఎలక్ట్రిసిటీ లేకుండా పనిచేసి బోర్డుని అయితే తయారు చేస్తానని. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక్కడ పేపర్ ఇలా ఉందేంటా అని ఏమీ అనుకోకండి, జస్ట్ నార్మల్గా మోడల్ కోసం చేసింది మాత్రమే. ఇది కింద పార్ట్ అనుకోండి, ఇదైతే అప్పర్ పార్ట్ అనుకోండి. టార్చ్ని అయితే ఇలా ఆన్ చేయడానికి ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఇలా లైటింగ్ అనేది అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు తెలియాలంటే చూడండి లైటింగ్. ఇటువైపు చూపించండి, ఇటు చూడొచ్చు కదా. ఇదైతే ఆఫ్ చేసేసినప్పుడు ఇప్పుడైతే పూర్తిగా చీకటి ఉంది. ఇప్పుడైతే చూడండి లైటింగ్ అనేది అయితే వస్తుంది. మీరు చూసారు కదా ఇలాగా. సో ఇదైతే ఒక పెద్ద లైట్ లాగా అయితే చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది. మీరైతే చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేనైతే. ఇది ఆఫ్ చేస్తే మీరు చూడవచ్చు, చాలా చీకటిగా అయితే ఉంది. సో ఇది ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, కాస్త వెలుతురు అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరైతే చూడవచ్చు, కాస్త వెలుతురు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఆఫ్ చేద్దాం. చూడండి, బాగా చీకటి అయితే అయిపోయింది. ఆన్ చేస్తున్నా, చాలా లైటింగ్ అనేది అయితే వస్తుంది. సో ఇదైతే ఇలా వెళ్తే వర్క్ చేస్తుంది, చూడొచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే ఈ వీడియోకి అయితే ఇంతే. మా సైన్స్ సార్ అయితే వర్కింగ్ మోడల్ చేస్తే అప్పుడు మిస్కి పంపిద్దాం, అప్పుడు సెలెక్ట్ చేస్తాను అయితే అన్నారు. సో మిస్కి పంపించాక మిస్కి సెలెక్ట్ చేస్తే దాని అయితే గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ కనుక నచ్చినట్టయితే ప్రాజెక్ట్ చేయమని కొన్ని డబ్బులు అయితే ఇస్తారు, వాటితో అయితే మనం చేయాలి. సో ఫర్ నౌ బాయ్.